మాటలు గుర్తుంచుకోండి. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రాకండి. 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 మరి ఎందుకు రావాలి? మనమే ఆశీర్వాదంగా మారిపోవాలి. అందుకు మందిరానికి రండి. ఆమేన్. ఇంకా చప్పిడి బ్రతుకులు చాలు, కేవలం అడుక్కునే బ్రతుకులు చాలు. దేవుని దగ్గర మనం అడుక్కోవద్దు. మనం ఆయన కుమారులం కుమార్తెలం, వారసులంగా స్వతంత్రించుకుందాం. మనం ఏదైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 మాటలు గుర్తుంచుకోండి. 1, కష్టాలు బాధల కోసం ఏడవడం కాదు, దాన్ని ఎదిరించి గెలవడం నేర్చుకుందాం. 2వది, ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు, మనమే ఆశీర్వాదం అవుతాం. 3వది, మనకు తెలియని విషయాలు దేవుడు బోధించాలనుకుంటున్నాడు, వాటిని నేర్చుకోవడానికి సమయం అంతటిని పెడదాం. మీ చిత్తం ఏమిటో మాకు బోధించమని ఏడవండి. ఆయన తన జ్ఞానమును మనకు బోధించడం వలన మనం స్వతంత్రులం అవుతాం. ఎవరిలో దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన పెరుగుతూ ఉంటుందో వారికి సౌఖ్యము, క్షేమం కూడా పెరుగుతూ ఉంటుంది.